ఇహలోక ఆలోచనలు కలిగిన వారం, ఎవరో ఒకరిని పడగొట్టాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారం, శరీర రీతిగా ఆలోచన చేస్తున్న వారం, చూపులో సరైనటువంటి విధానము లేదు, మోహపు చూపు కలిగినటువంటి బిడ్డలం, మాటలో సరైనటువంటి విధానము లేదు, ఇతరుల కొరకు ఏదో అవహేళనగా మాట్లాడేటువంటి విధానము, ప్రవర్తనలో సరైనటువంటి ప్రవర్తన లేదు, లోకములో సరైనటువంటి సాక్ష్యం లేదు. కానీ దేవుడు వీటన్నిటిని చూడలా. యేసయ్యను ఈ లోకములోనికి పంపించడం ద్వారా తన కృపను ప్రత్యక్షపరిచాడు. ఆ కృప ఏం చేసిందంటే ఈ లోకములోనికి వచ్చి తనను తాను అర్పించుకున్నది. చెప్పండి, యేసయ్య తనకు తానుగానే బలియాగము మన కొరకు తనను తాను అర్పించుకున్నాడు. ఎందుకు అంటే